దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ఘనకార్యాలను పూనుకొని విజయము నొందుదువు గాక. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వాక్యము. ప్రిబిడలరా, సౌలు ఎడల దావీదు చూపిన దైవ ప్రేమకు, దైవనీతికి ప్రతిగా సౌలు దావీదుతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు, నీవు ఘనకార్యాలను పూనుకొని విజయము నొందుదువు గాక అని. ప్రిబిడలరా, నీవు కూడా విజయము నొందాలి అనంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు మనకి ఇక రీతిగా తెలియపరుస్తున్నారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించినవాడు మరి ఎవడు? మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఎంతోమంది చదువుతూ ఉంటున్నారు, అలాగే ఎంతోమంది గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు. వారు అనుకున్నటువంటి గోల్ను సాధించాలి అని అంటే, వారు అనుకున్నటువంటి విజయాన్ని సాధించాలనుకుంటే కష్టపడాలి. ఎటువంటి కష్టం అంటే కొన్నిసార్లు ఆ యొక్క కష్టాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా వారికి ఎదురవుతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, చదివేటువంటి బిడ్డలకి జ్ఞానం కొదువవుతూ ఉంటుంది, అలాగనే ఉద్యోగాలు సంపాదించుకోలేక నిరాశ పడుతూ ఉంటుంది. అలాగనే చాలామంది ఈ యొక్క ఆటలాడుతూ ఆ యొక్క గేమ్స్ ఆడుతూ ఉండగా వారిలో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అయినను కానీ ఒక విజయాన్ని చేరాలనేటువంటి ఉద్దేశం కలిగి వారందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. ప్రియబిడ్డలారా, అదే రీతిగా ఈ యొక్క విశ్వాసములో నీవు వెనకబడకుండా ఉంటే నీవు అనుకున్నటువంటి విజయాన్ని నువ్వు సాధించగలవని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాము. ప్రియబిడ్డలారా, ఆధ్యాత్మికంగా గనులైన వారు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటారు. గనుక నీవు కూడా ఒక గనునిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఎడల భయభక్తులు కలిగి ఘనకార్యాలను పూనుకొనుము. దేవుడు నీకు విజయమును తప్పకుండా దయచేస్తారు. గనుక ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని భద్రపరుచుకునే ఎడల ఈ దినము నుంచి మొదలుకొని నువ్వు విజయాలను సాధిస్తావని ఈ యొక్క లేఖనాల ద్వారా దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క దినాను ప్రభువా, నీవు ఘనకార్యాలను పూనుకొని విజయం నొందుదువని మాకు వాగ్దానం సెలవిస్తూ ఉన్నావు. ఈ యొక్క సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము నుంచి ఘనకార్యాలను నీ బిడ్డలు పూనుకోవడానికి మీరు సహాయము దయచేసి వారి కుటుంబంలో జయము కలగడానికి మీరు ఉన్నతమైనటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాను. నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. మీరే మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామముల యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వేదనలో దుఃఖములో వెన్నంటే ఉన్నావుగా, ప్రేమతో నన్నాదరించి నన్ను హత్తుకున్నావయ్యా. దైవ దర్శనం నాకు కలుగజేసినావు, దైవ దృష్టితో నడిపింపజేసావు. దైవ దర్శనం నాకు కలుగజేసినావు, దైవ దృష్టితో నడిపింపజేసావు. నజరే